హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. తెలంగాణని పరిపాలించినటువంటి రాజులలో ఒక గొప్ప వ్యక్తులు ఒకరు, గొప్పవారిలో కుతుబ్ షాహీలు ఒకరు. మనం చెప్పుకున్నాం శాతవాహనుల నుంచి ఆషబ్జాయిల వరకు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినారు వివిధ రాజవంశాలు. వారిలో ఒకరు కుతుబ్ షాహీ. ఈ కుతుబ్ షాహీలు తెలంగాణ ప్రాంతాన్ని ముస్లిం పాలకులు అయినప్పటికీ చాలా చక్కని లౌకిక పరిపాలన అందించడం అనేది జరిగింది. అంటే వీరు హిందువులతో మమేకమై వీరి సంప్రదాయ భావాలను గౌరవిస్తూ హిందువుల యొక్క కల్చరు ఈ సంస్కృతిని అలవర్చుకొని వీరిలో ఒకరిగా ఉంటూ పరిపాలన విధానాన్ని కొనసాగించారు. అందుకే వీరిని హిందూ ముస్లింని ఐక్యం చేసినటువంటి గొప్ప సంస్కృతిని వీరి ద్వారానే వచ్చిందని మనం చెప్పుకుంటాం. అంటే లౌకిక పాలనని అందించిన దానికి అందరికీ ఆదర్శమైన వాళ్ళు ఎవరంటే కుతుబ్ షాహీ. వీరు 1512 సంవత్సరం నుంచి 1687 వరకు, అంటే దాదాపుగా 175 సంవత్సరాలు చక్కటి పరిపాలన అందించడం అనేది జరిగింది. ఈ 175 సంవత్సరాల్లో 7 చక్రవర్తులు పరిపాలన అందించారు. ఎవరు ఆ 7 అని చూస్తే, స్థాపకుడు కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు కులీ కుతుబ్ షా, తర్వాత అతని యొక్క కుమారులైనటువంటి మొదటివాడు జంషిద్ షా, రెండవ కుమారుడు ఇబ్రాహిం కుతుబ్ షా, తర్వాత మహమ్మద్ కూలీ కుతుబ్ షా, తర్వాత మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తానిషా. ఈ 7 పరిపాలన చేసినారు కుతుబ్ షా వంశంలో. ఒక్కొక్కరు చూడండి: కులీ కుతుబ్ షా, జంషిద్ షా, ఇబ్రాహిం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, తర్వాత మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తానిషా. ఇది ఆర్డర్, ఇది వరుస క్రమం. మనం ఒక రాజవంశాన్ని తీసుకున్నప్పుడు మనకు బ్రీఫ్గా ఒక ఐడియా ఉండాలి. ఈ రాజవంశం ఎన్ని సంవత్సరాల కాలం పాటు ఏ శతాబ్దంలో ఏ ప్రాంతాన్ని పరిపాలించింది, దాని యొక్క పాలకులు అసలు ఎంతమంది, వారి యొక్క ఆర్డర్ ఏంది, వారిలో గొప్ప వ్యక్తి ఎవరు, స్థాపకుడు ఎవరు, చివరి వారెవరు, ఆ వంశాన్ని అంతం చేసి నెక్స్ట్ ఏర్పడిన వంశం ఏంది, ఇది కనీస ఐడియా ఉండాల్సిందే ప్రతి రాజ్యవంశం మీద. ఈ స్థాపకుడు ఎవరు అనుకున్నాం? కులీ కుతుబ్ షా. ఇందులో మల్కిబరాముడు అనే బిరుదు పొందినటువంటి గొప్ప చక్రవర్తి ఎవరు? ఇబ్రాహిం కుతుబ్ షా. అంటే కులీ కుతుబ్ షా యొక్క రెండవ కుమారుడైనటువంటి ఇబ్రాహిం కుతుబ్ షా. ఇబ్రాహిం కుతుబ్ షా తన రాజ్యానికి చక్రవర్తి